నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం లోకల్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో పబ్లిక్ ప్రధాన సమస్యలు ఎట్లా ఉన్నాయి, స్టేట్ వ్యాప్తంగా మనం కొన్ని ఏరియాల్లో తిరుగుతున్నాం. మనం లాస్ట్ టైం కూడా సర్పంచ్ ఎలక్షన్స్ టైంలో పబ్లిక్ పల్స్ అనే ఒక మంచి ప్రోగ్రామ్ని తీసుకున్నాం. పబ్లిక్ సమస్యలు ఎట్లా ఉన్నాయి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ ప్రోగ్రాం మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులోనే భాగంగా మనం ఈ రోజు కూడా వనపర్తి జిల్లా రాజనగరం అనే ఒక గ్రామానికి వచ్చాం. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఈ సమస్యలు తీరాలి అనంటే ఎవరికి ఓటు వేద్దాము అనుకుంటున్నారు, వారి మాటల్లోనే పబ్లిక్ పల్స్ ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను వచ్చాను కెమెరామెన్ మోహిత్ తో ఈ రాజనగరం అనే గ్రామానికి. ఇది వనపర్తి జిల్లా కేంద్రంలో ఉంది ఈ రాజనగరం అనే గ్రామం. మరి లోపలికి వెళ్దాం, ఈ ఊరిలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు ఎట్లా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ఈ ఊరేనా? ఏం పేరు? సత్యం. కండువా చూస్తే తెలుస్తుంది కాంగ్రెస్ అని. ఈ కండువా వేసుకుని మొత్తం కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నారు, నిజమే. నిజంగా మీ ఊర్లో ఈ కండువా తీసేసి మాట్లాడితే గనుక మీ ఊర్లో ఉన్న ప్రధాన సమస్యలు అంటే ఏం చెప్తారు? మా ఊర్లో అన్ని సమస్యలు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ వల్ల అని చెప్తారా? కాంగ్రెస్ వల్లనే సీసీ రోడ్లు గానీ, మాకు సన్న బియ్యం రావడం గానీ మాకు మంచిగానే జరుగుతుంది. ఎవరికైతే ఓట్ల బోనస్ పడడం గానీ, ఓట్లు కొనడం గానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు చాలా అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ లోకల్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎవరికి అంటే ఏ ప్రభుత్వం వైపు ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ కాంగ్రెస్ వల్ల ఉంటేనే మనకు ఇప్పుడు అభివృద్ధి. సరే, మీరు ఎలాగో కాంగ్రెస్ అని చెప్తారు, ఊర్లో ప్రజల పర్ల్స్ ఎట్లా ఉన్నాయి? సగం సగం ఉన్నారట కదా. బీఆర్ఎస్ కొంచెం స్ట్రాంగ్ గా, బీఆర్ఎస్ ప్రచారం కూడా చాలా స్టాండర్డ్ ఉన్నాడు కానీ ఓటు వేయడం మాత్రం కాంగ్రెస్ కి వేస్తారు ఖచ్చితంగా అని మేము అనుకుంటున్నాం. ఎవరు ఇక్కడ మీ క్యాండిడేట్? రాజు భార్య. రాజు వల్ల సతీమణి కాంగ్రెస్ నుంచి. బీఆర్ఎస్ నుంచి ఎవరు? కుమార్ సత్య అని చెప్పి భార్య. వాళ్ళు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు కదా. అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామని అనుకుంటున్నాం. అధికారం కోసమే పోటీనా? ప్రజల సమస్యలు ఏమైనా సమస్య తీస్తాడని మా కోరిక. ఎందుకంటే అందరిలో ఉంటాడు, ఎప్పుడు అందరి సమస్యల్లో ఉంటాడు. అందరి కోరికలు ఏదైనా పనికి రామంటే ఏదానికైనా మనకు టైం ఇస్తాడు, వస్తాడు. ఎవరు? రాజు. అట్లానే మేము అనుకుంటున్నాం, ఖచ్చితంగా గెలుస్తామని అనుకుంటున్నాం. ఓకే, కాంగ్రెస్ వైపు ఉన్నారు మీరు. ఓటు వేస్తారా? వేస్తున్నాం. ముసలి అయితే ఓటే. లోకల్ ఎలక్షన్స్ లో ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఏమైనా డిసైడ్ అయిందా? ఏమో నాకు అర్థం అయితే లేదు. ఓటు ఎవరికి ఇస్తావమ్మా? ఎవరికి వేసే చెప్పాము కదా. చెప్పరా? నీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు? ఎవరో ఏమో నాకు తెలియదు. నా కొడుకు రావాలి, నాకు ఏం లేదు. నువ్వు కూడా వేస్తావా? ఎవరికి ఇస్తారు? ఎవరో నా ఇష్టం ఉన్న వాళ్ళకి వేస్తాడు. పోయినాక నాకు ఇష్టమైన ఆయనకి వేస్తా. ఇప్పుడు ఊర్లో ఎవరు మంచి చేస్తున్నారు? పేరు వద్దులే గానీ ఏ ప్రభుత్వం మంచి చేస్తుంది మీ ఊర్లో? ఎవరిచ్చిండ్రు ఇల్లులు? ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిండ్రా? అక్కడ మేము వేస్తాం. ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళా? అవును మేడం. నీకు గుర్తుండిపోయిన రాజకీయ నాయకుడు అంటే ఎవరు మొత్తం నీ జీవితంలో? నీకు నాకు ఏ రాజకీయ నాయకుడు గుర్తులేడా నీకు? ఇప్పుడు ఎత్తులు జిత్తులు తెలియడం ఎట్లుంటాము, ఏదో ఇంత ఓటు ఏమంటే వేస్తాం అంతే. ఎవరు చెప్తే ఇస్తారు? మీ ఇంట్లో పోతారు పిల్లలు దొరకపోయి గుర్తు చెప్తారా? ఇక్కడ వత్తా అని ఆడ ఉన్నోళ్ళే ఒత్తుతారు, పిల్లలకు ఒత్తిస్తారు. వాళ్ళే ఒత్తిస్తే వేస్తా. ఇంకా నేను వీళ్ళకి వేస్తా వాళ్ళకి అని చెప్పాను. ఎన్నేళ్ళు ఉంటాయమ్మా నీకు? ఏం బిడ్డ ఎన్నేళ్ళు ఉండవు, నాకు ఎవరు చెప్పిండ్రు. 70 ఉంటాయి. 70 ఉండవు, 60 ఉండవు, ఎన్ని ఉండవు. నాకు ధ్యాస లేదమ్మా. ఇప్పుడు ఈ 60 ఏండ్లల్లా రాయకుంటమే 60 ఏండ్లల్లా ఏదన్నా ఒక రాజకీయ నాయకుడు అప్పట్లో పాత వాళ్ళు గుర్తుండాలి కదా. సినిమా యాక్టర్స్ గుర్తున్నారా? తెలియదు బిడ్డ నాకు. సినిమా యాక్టర్లు కూడా గుర్తులేదా నీకు? సినిమా గిట్ట పోయలేం. సినిమా కూడా పోలేదా? సినిమా గిట్ట చూడం కదా, ఆ టీవీ చూడను. తినేది ఒకటి గుర్తు, మాకు పని చేసేది ఒకటి గుర్తు. రెండే. ఏమేమి పని చేసినావు చెప్పు నీ జీవితం? పని చేసినాం, మన్ను మోసినాము, ఓకిళ్ళు ఊడిచినాము, కాపోలై మస్తు పని చేసినాం బిడ్డ. ఇప్పుడు కూర్చున్నాం పూరబడ చేతగాక. నిమ్మలం ఉందా మరి ఇప్పుడన్నా? ఏమో పానం బాలేకనే ఇంట్లో పడ. ఈ ప్రభుత్వము మంచిగా హెల్త్ స్కీములు తీసుకొచ్చింది కదా, గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద పెద్ద చూపించుకున్నా మంచిగా చూస్తానరా? ఇక్కడ ఫోటో తీసి గోళీలు ఇచ్చాను.
మందులు ఇచ్చిండ్రా వాడుతున్నావు? వాడుతున్నామా? ఓకే, మంచిగా చూసిండ్రా డబ్బులు ఖర్చు లేకుండా? మా ఊకనే చూసిండమ్మా. కళ్ళు కూడా ఆపరేషన్ ఊకనే చేసి ఊకనే చేసిండ్రా? మంచిది. కొత్త ఓటర్లు, యువ ఓటర్స్తో మనం మాట్లాడదాం. నీ పేరురా? లహరి. లహరి, ఎట్లా ఉంది మీ ఊర్లో? అంటే ఏమన్నా నీవు చదువుకుంటున్న అమ్మాయివి, సో ఊర్లో ఇంకా ఇది బాగుంటే బాగుండు మా ఊర్లో అని ఏమైనా కంపారిజన్స్ ఎప్పుడైనా వచ్చినాయా? ఫస్ట్ మనకి విలేజ్ డెవలప్ కావాలంటే ఫస్ట్ హాస్పిటల్స్ మంచిగా ఉండాలి అండ్ రోడ్ స్ట్రక్చర్ మంచిగా ఉండాలి. ఎడ్యుకేషన్ ఫస్ట్. ఎడ్యుకేషన్ ఉంటేనే మనకి అవేర్నెస్ అనేది ఉంటుంది కాబట్టి వీ కెన్ చేంజ్ ద సొసైటీ. కాబట్టి ఓట్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్ కాబట్టి మనం మంచి వాళ్ళకి ఓటేసి గెలిపించాలని. ఓకే, మీ ఊర్లో ఏమున్నాయని ప్రాబ్లమ్స్ నీకేమైనా తెలుసా? మీ ఊర్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్? ఎడ్యుకేషన్ ఇంకా మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. వనపర్తిలో మంచి కాలేజెస్, మంచి స్కూల్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా. వనపర్తి వరకు వెళ్ళేది కంటే మన ఊర్లో మంచిగా ఉంటే బెటర్ అని. ఎంత డిస్టెన్స్ మీ ఊరు వనపర్తికి? 2 kilometers. 2 kilometers డిస్టెన్స్ కోసం మీ ఊర్లో ఉండాలా మంచి కాలేజ్? మరి మన ఊరు ఉంది ఎందుకు, ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్. ఓకే, ఏ క్లాస్ వరకు ఉంది ఊర్లో స్కూల్? 6th 7th. 6th 7th. సో 8th నుంచి మనం వనపర్తి వెళ్ళాలి. ఓకే, 10th వరకు ఉంటే బాగుంటుందని నీ ఒపీనియన్, అంతేనా? 10th వరకు ఉండాలి అండ్ టీచర్స్ కూడా మంచిగా ఉండాలి. ఓకే, ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి. ఓకే. ఇంతకుముందు ఎన్నిసార్లు ఓటు వేసిన అనుభవం నీది లహరి? జస్ట్ ఓన్లీ వన్ టైం. వన్ టైమ్. అప్పుడు ఏ ప్రభుత్వం మంచిగా అనిపించి ఎవరికి ఓటేసినావు? నాకు పోనీ నీ ఫేవరెట్ పొలిటికల్ లీడర్ ఎవరు మంచిగా అనిపించేది, అంటే చూస్తే అవును ఇతని వర్త్, పాలిటిక్స్లో ఇతన్ని నమ్మొచ్చు అని? పాలిటిక్స్ పైన అంత స్టడీ చేయలేదు. ఓటైతే వేస్తావు కదా? ఓటేసా. సో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు ఇప్పుడు మీ ఊర్లో? ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉందా? ఓకే, ఆ కాంగ్రెస్ వైపు నిలబడ్డ రాజు ఎవరైతే ఉన్నారో ఈ 12వ వార్డులో, ఆ క్యాండిడేట్ అంటే రెగ్యులర్ గా అందుబాటులో ఉంటున్నారా? నీకు గమనించినంత వరకు అందుబాటులో ఉండడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం ఉందా? ఓకే, అవేర్నెస్ అయితే నీకు ఉంటది కదా. ఓకే, ఉందా? ఓకే. నెక్స్ట్, ఇంతకు ముందు మీ ఊరు, ఇప్పుడు మీ ఊరు అంటే ఒక 5 years బ్యాక్ అట్లా, అంటే ఇక్కడ గ్రామంగా ఉన్నప్పుడు ఈ రాజనగరం ఎట్లా ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఎట్లా ఉంది రాజనగరం? డెవలప్మెంట్ అనేది కనిపిస్తోందా మీకు? డెవలప్మెంట్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, టెంపుల్ డెవలప్మెంట్ ఉంది. లహరి, కొంతమంది మీ ఊరు మహిళలే డ్రైనేజ్ సిస్టమ్ మా ఊర్లో అస్సలు బాగాలేదు అంటున్నారు. అది ఒక ఉందా డ్రైనేజ్ ప్రాబ్లం? ఓకే, నువ్వు అన్నట్టు స్కూల్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా డ్రైనేజ్. ఓకే, స్ట్రీట్ లైట్స్ అయితే బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి. ఓకే, ఇంకా ఈ కొన్ని 2-3 ప్రాబ్లమ్స్ తీరిస్తే అంత అయినట్లే. ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటావు? ఓకే, రేషన్ ఇంటికి, రైతు బంధు రావట్లేదు అంటున్నారు. మీ వాళ్ళకి ఎవరికైనా మీ ఇంట్లో నిజంగా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? లేదు. ఓకే, అది మొత్తంగా అయితే కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది అని చెప్తున్నారు యువ ఓటర్స్ కూడా. ఈ ఊరికి సంబంధించి టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది మనకి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో. కానీ కాంగ్రెస్ అందుబాటులో ఉంటున్నారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సాల్వ్ చేసినారు కాబట్టి కాంగ్రెస్ కంటెస్టెంట్ స్ట్రాంగ్ గా ఉన్నారు అని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు పార్టీల వారిగా ఎవరికి ఓటేస్తే మీకు బెనిఫిట్ అనుకుంటున్నారు? గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ దానికి సపోర్ట్ చేస్తుంది. ఊరు డెవలప్మెంట్ ఉంది, కనీసం మనకు ఊర్లో వచ్చే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఒకటి పెట్టుకుని ఒకదానికి వస్తే లాభం ఏముందండి? మాట అదే కదండి, ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అట్లా అనుకుంటే బీఆర్ఎస్ దగ్గర కూడా గవర్నమెంట్ తో ఈక్వల్ గా డబ్బులు ఉన్నాయని అంటారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్ ని మీ ఊరి ప్రజలే చాలా మంది ఎక్కువ తలుచుకుంటున్నారు. అట్లా అన్నప్పుడు మరి రోడ్లు వేయలేదండి ఇప్పుడు వరకు. 10 నెలల్లో రోడ్లు లేవు. నేను చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో చూసిన రోడ్డు, మళ్ళీ ఇప్పుడు పడ్డే రోడ్డు. ఓకే, చాలా ఇగో ఇల్లు ఇప్పటి వరకు ఇందిరామ ఇల్లు లేవు, వచ్చింది ఇల్లు. ఓకే, స్కూల్ 10th క్లాస్ వరకు ఉంటే రాజనగరంలో బాగుండేది. 7th క్లాస్ 6th క్లాస్ వరకే ఉంది మా స్కూలు. 2 kilometers డిస్టెన్స్ లో ఉన్నా కూడా మా ఊరికంటూ 10th క్లాస్ పిల్లల వరకు ఇక్కడే ఉండి చదువుకుంటేనే మాకు బాగుంటది అంటున్నారు మహిళలు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ సీఎం అనౌన్స్ చేసింది అయితే గవర్నమెంట్ స్కూల్ చాలా బాగున్నాయని చెప్పిండ్రు. గవర్నమెంట్ స్కూల్ బాగున్నాయన్నప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి కాబట్టి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే కంపల్సరీ 10th వరకు పెడతారు. వాళ్ళు పెట్టడానికి మనం అందరం దాంట్లో జాయిన్ అయితే చదువుకునే వాళ్ళందరూ దాంట్లోకి వెళ్తే ఆటోమేటిక్ వాళ్ళు మంచిగా డెవలప్ చేస్తారు. సో మీ ఊరు నుంచి ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ కి వనపర్తికి వెళ్తున్నారు. వనపర్తికి ప్రైవేట్ స్కూల్ కి ఎక్కువ వెళ్తున్నారు. ఓకే, ఇంకా మీ ఊర్లో ఉన్న ప్రధాన సమస్యలు అంటే ఈ గ్రామస్తుడిగా ఇంకేం చెప్తారు? ఈ గ్రామస్తుడు ఇంకేముందండి, వచ్చిన అందరికి లబ్ధిదారులకు కరెక్ట్ గా పథకాలు ఇంకా కొన్ని ఉన్నాయి, అందాల్సిన ఉన్నాయి, అందుతే బాగుంటది. ఓకే, రైతు బంధు అందుతుందా మీ రిలేటివ్స్ లో, మీ ఇంట్లో? రైతు బంధు వస్తుంది అందరికి. అమ్మ వస్తుందా?
ఓకే, సన్న బియ్యం ఇది తింటున్నారా? సన్న బియ్యం తింటున్నాం మేడం. ఇప్పుడు కేసీఆర్ ఉన్న టైంలో కూడా బియ్యం ఇచ్చిండ్రు రేషన్, ఇప్పుడు ఇస్తున్నారు. తేడా ఏమన్నా ఉందా? ఏం తేడా లేదు. ఏం లేదు. అప్పుడు ఎంతసేపు ఉన్నా ఇంద్రమ్మదే అనే ఇంద్రమ్మ సన్న బియ్యం వస్తున్నాయి, అప్పుడు దొడ్డు బియ్యం వస్తున్నాయి. ఇంకా అంతే. మాకు ఇగో పాత ఇండ్లు ఇచ్చిన స్థలములా మేము ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. మాకు మంచిగా సంతోషం ఉంది. ఈ కేసీఆర్ వచ్చి మాకేం సమాధానం చేసింది ఏం లేదు. ఏమి ఇవ్వలేదు, ఒక లోన్ కూడా లేదు, ఏమి మాకు ఇంద్రమ్మనే మేలు. ఇంద్రమ్మదే తై తల. ఇల్లులు పోయినా ఆమె పథకం మాకు కావాలి అని ఉంది. ఇప్పటి నుంచి కూడా తాత ఖాళీ స్థలాలు ఉన్నా గానీ స్థలాలన్నా మేము బాగుపడుతున్నాం అంతా. ఓకే, ఇందిరమ్మ ఇల్లు మిమ్మల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. చేసింది. వాళ్ళు ఇచ్చిన స్థలములనే మేము ఇప్పుడు ఉండగలిగినాం. ఇంద్రమ్మ ప్లాట్లు ఇవి. అట్లా చూడమ్మా, మాకు ఇంకా అదొక్కటే సంతోషం. మాకు కేసీఆర్ వచ్చి మాకు ఇండ్లు ఇచ్చింది. అన్న గుట్టల మీద కట్టుకుంటే ఎవరో ఉన్నోళ్ళకే కొనవు ఇచ్చిండు కానీ మేము ఇట్లా బీద పరిస్థితి ఉన్నోళ్ళకి ఏది సాయం చేయలేదు. ఎన్ని వచ్చినాయమ్మా మీకు ఐడియా ఉందా? మీ ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఉండయి, బానే వచ్చినాయా? బాగానే వచ్చినాయి. ఇగో ఇవన్నీ మా ఇండ్లు వచ్చినాయి మేడం. మాకు ఇట్లా కెళ్ళి ఉన్నాయి. ఇప్పుడు మేము ఆ ఇండ్లు వీక్కొని మేము ఇండ్లు కట్టుకున్నాం ఒకటి, కానీ ఈ ఇండ్లు మొత్తం కవాలలే ఇందిరమ్మవే. ఈ కళ మొత్తం ఈ కవాలలు మొత్తం ఇందిరమ్మ సాయం చేసింది మాకు. ఇండ్ల ముందలైనా ఖాళీ స్థలాలు కూడా మస్తుగా ఉన్నాయి. ఆ సాయం అయితే మాకు ఇప్పటి వరకు ఉంది. అందుకని మళ్ళా కాంగ్రెస్ కి వేయాలని ఉంది మాకు. కాంగ్రెస్ కేసి మీ ప్రాబ్లం సాల్వ్ అయితే నమ్మకం ఉందా? ఉంది మేడం. అది వీళ్ళు గ్రామస్తులందరూ, మనం ఈ లైన్ మోహిత్ కెమెరామెన్ చూపిస్తాడు ఇటువైపు నుంచి, ఈ ఇందిరమ్మ ఇల్లులు వరుసగా ఇక్కడ మనం కట్టడాలు కూడా చూడొచ్చు. అంటే ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఏ స్థాయిలో చేరుకున్నాయి, ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళందరూ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా లబ్ధి పొందినారు. సో ఇందిరమ్మ లేకపోయినా కోడలు సోనియా గాంధీ మాకు ఆ ఇల్లుల్ని ఇచ్చింది అన్న తృప్తితో వాళ్ళైతే ఉన్నారు. ఇంకా యంగ్ ఓటర్స్ అయితే నిజానికి మేము చిన్న ఉన్నప్పుడు రోడ్లు ఉన్న పరిస్థితే లేదు మా ఊర్లో, కానీ ఇప్పుడు మేము మంచిగా రోడ్లు చూస్తున్నాం. ఖచ్చితంగా ఊరు డెవలప్మెంట్ అయితే కాంగ్రెస్ వల్ల జరిగింది అని అందరూ సమీక్షంగా ఒప్పుకుంటున్న పరిస్థితి.